2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో భారత జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య మిడిల్ ఆర్డర్, ముఖ్యంగా 5వ స్థానంలో స్థిరత్వం లేకపోవడం. ఇప్పటి వరకు సెలెక్టర్లు ఈ స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయలేకపోయారు. వన్డే ఫార్మాట్లో 5వ స్థానం చాలా కీలకమైనది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్నింగ్స్ను చక్కదిద్దడంతో పాటు ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టే నైపుణ్యం ఆ ఆటగాడికి ఉండాలి. గతంలో కేఎల్ రాహుల్ ఈ పాత్రను పోషించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఆ స్థానానికి దూరం కావడం, హార్దిక్ పాండ్యా కేవలం ఫినిషర్గా మాత్రమే పరిమితం కావడం జట్టుకు ఇబ్బందిగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో వాషింగ్టన్ సుందర్ను 5వ స్థానంలో పంపించినప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సుందర్ మంచి బౌలింగ్ ఆల్రౌండర్ అయినప్పటికీ 5వ స్థానానికి అవసరమైన నిఖార్సైన బ్యాటింగ్ ప్రతిభ అతనిలో తక్కువగా ఉందని అతని పర్ఫార్మెన్స్ ద్వారా తెలిసింది. ప్రస్తుతం 5వ స్థానానికి ఆయుష్ బదోని పేరు ముఖ్యంగా వినిపిస్తుంది. దేశవాళీ వన్డే రికార్డుల ప్రకారం బదోని ప్రదర్శన సుందర్ కంటే మెరుగ్గా ఉంది. బదోని 27 వన్డేల్లో 36.47 సగటు మరియు 93.27 స్ట్రైక్ రేట్తో 693 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. మరోవైపు సుందర్ 86 మ్యాచ్ల్లో కేవలం 20.86 సగటుతో పరుగులు చేశాడు. బదోని సగటు సుందర్ కంటే దాదాపు 16% ఎక్కువగా ఉంది. గతంలో భారత జట్టుకు యువరాజ్ సింగ్, సురేష్ రైనా వంటి వారు బ్యాటింగ్తో పాటు పార్ట్ టైం బౌలింగ్తో విజయాలు అందించినట్లుగానే బదోని కూడా ఉపయోగపడతాడని, అతను అవసరమైనప్పుడు 5 నుంచి 6 ఓవర్ల ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. దేశవాళీ క్రికెట్లో అతని బౌలింగ్ ఎకానమీ 4.54 మాత్రమే ఉండటం విశేషం. ప్రస్తుత ఫామ్ మరియు గణాంకాలను బట్టి చూస్తే 2027 ప్రపంచ కప్ కోసం 5వ స్థానంలో బదోనిని సిద్ధం చేయడం భారత్కు ప్రయోజనకరంగా ఉండవచ్చని సీనియర్లు కూడా అంటున్నారు.